అది ట్యాకిల్ చేయడంలో ఫెయిల్యూర్ జగన్. బట్ ఆ 23% పెంచాడు అన్నది ఇక్కడ గుర్తు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఏలు ఇచ్చాడు, 2-3 ఇచ్చాడు. ఆ తర్వాత కష్టమయ్యాక ఆగినటువంటి డిఏలు, ఇది ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చాక ఆగినాయి డిఏలు. అదే సందర్భంలో మళ్ళీ పిఆర్సీ అడిగితే పిఆర్సీ వేశాడు. సిపిఎస్ రద్దు అన్నావు కదంటే అవును 100 రోజుల్లో మేము చేయలేకపోయాం, కానీ అదే చూస్తే చాలా పెద్దది కనబడుతుంది అని చెప్పి దానికి మధ్య మార్గ పరిష్కారం అని చెప్పి సిపిఎస్ బదులు జిపిఎస్ వేశాడు. అది ఒప్పుకోలేదు వీళ్ళు. సిపిఎస్ కంటే జిపిఎస్ బెనిఫిట్స్ ఎక్కువ, ఓపీఎస్ తో పోల్చుకుంటే తక్కువ, కానీ సిపిఎస్ కంటే ఎక్కువ. అది వదులుకున్నారు. సిపిఎస్ వీళ్ళు వచ్చాక జీవో రద్దు చేశారు. ఇదే జిపిఎస్ లేదు. పోనీ ఓపీఎస్ తెచ్చారా? అసలు ఆ అంశమే లేదు, అసలు దాని మీద చర్చే లేదు. ఓపీఎస్ గురించినే కదా వాళ్ళు అంత ఆందోళనలు చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ఓపీఎస్ ఇస్తానని లేదు, గుర్తెచ్చుకోండి. మధ్య మార్గ పరిష్కారం నేను అప్పుడే అన్నా, మధ్య మార్గ పరిష్కారం జగనే చేశాడు జిపిఎస్. అంతకంటే ఇంకో రూపాయి ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకున్నా. అసలు ఏం మాట్లాడట్లేదు. 100 రోజుల్లోనే చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా. అప్పుడు 100 రోజుల్లో జగన్ చెప్పినప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో చెప్పాడు, 16 నెలలైనా ఏం గాల. ఇది ఒక ఆస్పెక్ట్. ఏ ఉద్యోగి మాట్లాడుతున్నాడు, వాళ్ళు పాపం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, సాక్షిలో రాసుకుంటున్నారు. ఈనాడు జ్యోతిలో రాయడం కూడా మానేశారు అది, లేకపోతే సిటీ ఎడిషన్ లో రాస్తున్నారు. అంటే జిపిఎస్ పోయా, డిఏలు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిఏ